హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు గోవర్ధన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళాము. మేమైతే ఒకరోజు ముందు వెళ్ళాము. అంటే ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, లైట్లు ఎలా ఫిట్ చేస్తున్నారు, సీసీ కెమెరాస్ ఎలా పెడుతున్నారు అని చూడడానికి అయితే వెళ్ళాము. అక్కడక్కడ లైట్స్, సీసీ కెమెరాస్ అన్నీ ఫిట్ చేస్తున్నారు. ఇదైతే ముందు రోజు, ఇదైతే అదే రోజు నైట్ అండి. మేమైతే మళ్ళీ ఒకసారి వెళ్ళాము, వ్యూ ఎలా ఉంటుంది అని చూడడానికి అయితే వెళ్ళాము. ఈ బ్రిడ్జ్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసాము. మొత్తం డే లాగా ఉంది. లైట్లు అయితే చాలా బాగా ఫిట్ చేశారు. ప్రతి ఒక్క దగ్గర లైట్స్ ఉన్నాయి మంచిగా. మనం నిమజ్జనానికి వస్తే ఏ ఇబ్బంది లేకుండా అయితే రెడీ చేశారు. రేపు నిమజ్జనం ఎలా ఉంటుందో చూడండి మీరైతే. మేమైతే వెళ్తుంటే ఇక్కడ ఒక చిన్న వినాయకుడిని కూడా ఈరోజు నిమజ్జనం చేశారు. ఇది కొద్దిసేపు ఇక్కడ ఆగి చూసాము మేమైతే. ఇక్కడైతే చూసి ఇక డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయాము. మళ్ళీ తెల్లారి వద్దామని. ఇక్కడ నైట్ అయితే చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. మేమైతే మళ్ళీ తెల్లారి వెళ్ళామండి. అక్కడ వ్యూ ఎలా ఉంటుంది, ఎంతమంది ఉంటారు, ఎవరెవరు ఉంటారు అని చూడడానికి అయితే వెళ్ళాము. ఇక్కడైతే ఎవరు మంది అయితే ఇప్పుడు ఎవరు లేరు, కానీ నిమజ్జనం అయితే మంచి సాఫీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే పబ్లిక్ లేరు కాబట్టి చిన్న చిన్న వినాయకులను అయితే తీసుకెళ్తున్నారు. మేమైతే వెళ్తుంటే అయితే ఒక చిన్న చిన్న వినాయకులు అయితే వెళ్ళాయి. ఎందుకంటే పెద్ద పెద్ద వినాయకులు బయట గల్లీలలో నిమజ్జనానికి తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇదిగోండి క్రెయిన్లు అయితే ఒక 5-6 క్రెయిన్లు అయితే ఉన్నాయి. మేము చూస్తూ వెళ్తున్నాము. ఇదైతే సాయంత్రం టైం అండి. ఒక 2-3 అవుతుంది కావచ్చు మేబీ, అంతే. మేమైతే నిమజ్జనానికి వచ్చాము. అలాగే మీద కూడా ఎలా ఉంటుంది అని అయితే చూడడానికి వచ్చాము. పబ్లిక్ అయితే ఉన్నారు, అక్కడక్కడ చాలానే మంది ఉన్నారు. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీకు అది కూడా మొత్తం పూర్తిగా వీడియో పెడతాను. మొత్తం చూడండి ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఇప్పుడే ఇంతమంది ఉన్నారంటే నైట్ టైంలో ఎంతమంది ఉంటారో అర్థం చేసుకోండి. క్రెయిన్స్ అయితే చాలానే ప్రిపేర్ చేశారు ఈసారి. అక్కడక్కడ పోలీసులు కూడా ఉన్నారు, మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏ ఆటంకం కలగకుండా చూసుకోవడానికి అయితే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూడండి చిన్న చిన్న వినాయకులను అయితే నిమజ్జనం చేస్తున్నారు. ఒక్కొక్కటి అక్కడక్కడ ఉంది. ఇలా అయితే తొందరగా నిమజ్జనం చేసుకొని వెళ్ళొచ్చని ఈ టైం నుండి అందరూ వస్తున్నారు. ఎందుకంటే నైట్ చాలామంది పబ్లిక్ ఉంటారు కాబట్టి. ఇదిగోండి ఇదైతే నైట్. నేను మా హస్బెండ్ కొంతమంది ఫ్రెండ్స్ తోటి కలిసి వెళ్ళాము. ఇదిగోండి వినాయకులను అయితే తీసుకెళ్తున్నారు. బ్రిడ్జ్ పైన ఎంతమంది ఉంటారు ఏంటిది అనేది చూడండి. ఇక్కడైతే ఇప్పుడు బ్రిడ్జ్ పైన పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఈ 9 days ఎక్కడెక్కడ వినాయకులు పెట్టారో అవన్నీ బ్రిడ్జ్ పైకి వస్తాయి కాబట్టి చాలా బాగా కనిపిస్తాయి. అన్ని వినాయకులను దర్శించుకున్నట్టు కూడా ఉంటుందని మేమైతే ఇక్కడ చాలాసేపే ఉన్నాము. చాలా టైం పట్టింది ఇక్కడ నుండి వెళ్ళడానికి అయితే. ఇక్కడైతే మంచిగా ఫ్రీగానే ఉంది రోడ్ అయితే. కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే ఎలా ఉంటుంది ఏంటిది అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు పోలీసులు ఉండి వాళ్ళు ఆపేస్తారు. ఎందుకంటే 1 way నుండే వెళ్ళనిస్తారు. అటు ఇటు బాగా మంది వెహికల్స్ అయితే అక్కడ నిమజ్జనం చాలా ఇబ్బంది ఉంటుంది అని 1 way నుంచే వెళ్తున్నాం. అటు నుంచి క్లోజ్ చేసే ఉంటారు మేబీ వేనైతే అని అనుకుంటున్నాము. మేమైతే ముందుకు వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు అటు సైడ్ నుండి వస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను. వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా చూడొచ్చు మీరైతే. ఇదిగోండి ఎంతమంది ఉన్నారు అనేది చూడండి. ఇదేంటి అంటే 1 way మీద నుండే వెళ్తున్నాం. అటు సైడ్ రోడ్ అయితే మొత్తం క్లోజ్ చేసేసారు. ఎందుకంటే అక్కడ నిమజ్జనం జరుగుతూ ఉంది ఆల్రెడీ. నైట్ టైం కదా, చూడండి ఎలా ఉందో. మీకు కనిపిస్తున్నారా ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. ఇంకా నైట్ అవుతుంటే చాలామంది వస్తారు. మేము అయితే ఒక 10 వరకు అయితే ఉన్నాము అంతే. ఇంకెక్కువసేపు ఉండలేకపోయాం.